ఈ వేదము అంటే ఏమిటి, ఈ వేద శబ్దానికి ఉండేటువంటి అర్థాలు ఏమిటి, ఈ వేదాన్ని లోకంలో అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. వేదము అంటే ఏదైనా ఒక శాసనం లాంటిదా, లేకపోతే మరి ఏదైనా అర్థాలు ఉన్నాయా, ఈ వేదము వెనక దాగి ఉన్నటువంటి విశేషం ఏమిటి అనే విషయాలను మా ప్రేక్షకులకి తెలియజేయండి. గురుభ్యో నమః. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార ఉపాయ అలౌకిక ఉపాయ గ్రంథరాశి వేద అని. మనకు లోకంలో ప్రతివాడు ఇష్టం నాకు కావాలి, అనిష్టము వద్దు అని కోరుతూ ఉంటాడు. ఇష్టం మే భూయాత్ అనిష్టం మే మాభూత్, ఇది సర్వప్రాణి సాధారణోయం కామః అని. లౌకికములైన ఉపాయములను విడిచిపెట్టి అలౌకికమైనటువంటి రీతిలో ఉపాయాలని చెప్పేటటువంటి శబ్దరాశి ఏదైతే ఉన్నదో గ్రంథరాశి, దానికి వేదము అని పేరండి అని భాష్యకారులు వ్యాఖ్యానం చేశారు. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని. అంటే లోకంలో ఈ పదార్థం ఈ శాలువ ఎర్రగా ఉన్నది అని చెప్పడానికి మనకు చక్షురింద్రియం ఉపయోగిస్తుంది. ఎవరైనా సంగీతం పాడుతుంటే చాలా శ్రావ్యంగా ఉందండి అనడానికి శ్రోత్రేంద్రియం ఉపయోగిస్తుంది. ఇట్లా ఓ వాసన, రుచి, వేడి, చల్లన అనేటువంటివన్నీ జ్ఞానేంద్రియముల పంచతోటి కూడా గ్రహిస్తాం. ఇదంతా ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షంగా తెలియని ఉపాయాన్ని చెప్పాలి. ఒక కొత్త ఉపాయాన్ని మన ఇష్టమును సాధించుకుందు కోసమును అనిష్టమును వారించడం కోసమును ఏ గ్రంథములు ఏ శబ్దములు చెప్పాయో వాటిని వేదము అని పిలిచారు. అంటే విదు జ్ఞానే అని ఒక ధాతు ఉన్నది, విధులు లాభే అని ఒక ధాతు ఉన్నది. ఇట్లా సంస్కృతంలో ధాతువులు చాలా ఉన్నాయి. ఈ విధు అనేటటువంటి దాని చేత జ్ఞానం అర్థం చెబితే దీని చేత తెలుసుకుంటారు కనుక ఇది వేదము అని పేరు వచ్చింది. అలాగే మనకు కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రకరకాలుగా పొందవచ్చు. డబ్బులు సంపాదించాలి అనుకుంటే దానికి ఒక కర్మ చెప్పబడింది వేదంలో. మౌద్గం చెరునిర్వపేతు శ్రీకామహ అని. పెసలతోటి చక్కగా అన్నం కిందే వండేసేసి పెసల్ని వాటితో యాగం చేస్తే ఐశ్వర్యం వస్తుంది అని ఉన్నది. పెసలతోటి చెరువు వండి, చెరువు అంటే అర్థం ఏమిటి, వార్చకుండా వండినటువంటి అన్నం. అట్లా వండితేనే అవుతుంది, కానీ మామూలుగా అన్నం వార్చేసేసి తయారు చేసి పెట్టాము అంటే అది మళ్ళీ చెరువు అనే శబ్దం చేత చెప్పకూడదు. అటువంటి పదార్థాన్ని హోమం చేస్తే నీకు ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పింది. ఇది ప్రత్యక్షంగా తెలిసేది కాదు, లేదా ప్రత్యక్షాన్ని బట్టి చెప్పేటువంటిది కాదు. దేనికైనా పోలికగా చెప్పి ఉపమానం చెబుదామంటే అది శక్యం కాదు. ఒక్క శబ్దం అనేటటువంటి వేద ప్రమాణం చేత మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ఇట్లా ప్రారంభించి అలౌకికములైన ఉపాయములు అంటే లోకములో సిద్ధించని ఉపాయములు. అయితే లోకంలో సిద్ధించే విషయాలను కూడా కొన్నింటిని చెప్పింది. తస్మాదశ్వస్త్రిభిస్తిష్టగుస్తిష్టతి తస్మాత్ చతురః పదః ప్రతిదధత్ఫలాయతే అని. జాత్యశ్వం నిలబడినప్పుడు మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది. ఒక కాళ్ళని అలా పైకి ఎత్తినట్టుగా పెడుతుంది. మనం కూడా చూడండి, బస్ స్టాండ్లో ఎక్కువసేపు ఉంచవలసి వస్తే ఓ కాలు మీదే బరువు ఎక్కువ అని కాసేపు, తర్వాత మళ్ళీ ఈ కాలు మీద అని ఇలా తంటాలు పడుతూ ఉంటాం కొంచెం ఆలస్యం అయితే. రెండు కాళ్ళ మీద నిలబడితే కానీ నిలబడలేని మాట వాస్తవమే, అది కూడా వేదమే చెప్పింది. ద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యయి అని. అక్కడ రెండు పనులు ఏవో చేయాలి, రెండు వస్తువులు ఏదో అక్కడ చెప్పినప్పుడల్లా ఈ ద్విత్వం వల్ల ప్రయోజనం ఏంటంటే రెండు కాళ్ళతోటి యజమాని నిలబడతాడు కనుక స్థిరంగా నిలబడగలిగిన వాడు ఉండగలిగిన వాడు అవుతాడు అని చెప్పడం కోసం. కానీ వస్తుతః రెండు కాళ్ళ మీద బరువా అంటూ చాలాసేపు ఉండం. కానీ గుర్రం జాత్యశ్వం అది పడుకుని నిద్రపోదు, నిలబడే నిద్రపోతుంది. ఆ నిలబడడంలో కూడా మూడు కాళ్ళు నేల మీద మామూలుగా అంతా స్థిరంగా, ఓ కాళ్ళు ఇలా పైకి కొంచెం కుంటికాలు ఉంచినట్టుగా ఉంచెట్టే పెడుతుంది. పరిగెట్టేటప్పుడు మాత్రం నాలుగు కాళ్ళతోటి పరిగెడుతుంది. ఈ విషయం లోకం చూస్తే తెలుస్తోంది, ప్రత్యక్షంగా ఇది ఎందుకు చెప్పడం అని అంటే అక్కడ చెప్పిన కారణం ఏంటి అని అంటే వేదంలో ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియను అనుసరించి అశ్వ సృష్టి ఇట్లా చేశాడు బ్రహ్మదేవుడు అని చెప్పారు. మనకు తెలియని అంశములను తెలుపుడు చేసేది కనుక వేదయతి, దేన్ని తెలుపుడు చేస్తుంది అని ప్రశ్న. చెప్పేటప్పుడు వారు చెబుతారు, భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని.
భూతంలో జరిగిపోయినటువంటిది కానీ, వర్తమానంలో జరుగుతున్నది కానీ, భవిష్యత్తులో జరగబోయేది కానీ, దీన్నంతనీ కూడా వేదము ద్వారా మనం తెలుసుకోవచ్చును అని ఒక మాట ఒకటి ఉన్నది. ఎప్పుడెప్పుడు ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడిన మాట వాస్తవం. ఆ ఉపాయాలను తెలిపేటువంటి శబ్దరాశికి వేదము అని ఒక పేరు పెట్టారు. రెండోది, విదుధాతువులోనే ఆత్మనేపదము పరస్మైపదము అని రెండు భేదాలు ఉన్నాయి. ఆత్మనేపదం అయితే వెందతే అనే రూపం ఉంటుంది, పరస్మైపదం అయితే వెందతి అనే రూపం ఉంటుంది. ఒక చోట్లో వేదంలో రెండు ప్రయోగములు చెప్పారు. నాకు బంగారం కావాలి అని కోరుకున్నట్టు ఒకడు, వాడు ఏదో యాగం చేస్తే వాడికి బంగారం వస్తుంది అని చెప్పినప్పుడు వెందతే అని ప్రయోగిస్తారు. నా దగ్గర ఉన్న డబ్బు ఏమైపోయిందో తెలియలేదు అంటే పోయింది. ఆ పోయినటువంటి వస్తువును మళ్ళీ నేను పొందడానికి ఒక యాగం చెప్పారు. ఈ యాగం చేస్తే వెందతి అని ఊరుకుంటారు. ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పేస్తాను అంటే, వెందతే అనే శబ్దం దగ్గర మనకు దగ్గర లేని వస్తువును సంపాదించడం కోసం చెప్పినది, దాన్ని లాభము అని పిలుస్తారు, అంటే యోగము. వెందతి అని చెప్పింది మన వస్తువే, అది ఎవడో పట్టుకుపోయాడో పొరపాటును పట్టుకెళ్ళాడో, వాడు దొంగతనం కాకపోయినా ఇక్కడ ఉన్న వస్తువును సంచిలో వేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారు కొంతమంది. మన వస్తువు ఉన్నదాన్ని పరిరక్షించుకోవడం జరిగింది ఈ యాగం చేసినందువల్ల, అంటే దాన్ని క్షేమము అని పిలుస్తారు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడంటారు చూసారా. మనకు కావలసిన దాన్ని పొందడం, ఉన్నదాన్ని పరిరక్షించుకోవటం, ఈ రెండు పనులు కూడా వేదము వల్ల అవుతాయి. కాబట్టి వేదము అని పేరు పెట్టారు. ఈ విధులు లాభే అనేటటువంటి ధాతువు మీద స్వీకరిస్తే, విధు జ్ఞానే అని చెప్పి దాని చేత తీసుకొస్తే తెలియని అన్ని విషయములను తెలుపుడు చేస్తుంది. ఎన్ని విషయాలను తెలుపుడు చేస్తుంది అని అంటే, గర్భంలో ప్రవేశించినటువంటి శిశువు ఏ క్షణం ఎంత పెరుగుతాడు, ఎన్ని రోజులకి బుడగవుతాడు, ఎన్ని రోజులకి పిండంలా తయారవుతాడు, 8 మాసాలు వచ్చేటప్పటికి కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ ఏర్పడతాయి. మీకు అబ్బాయి అవ్వాలా, కుర్రవాడు లేదా అమ్మాయి అవ్వాలా, ఆ లోపల ఉన్నటువంటి గర్భం, వీటికి అన్నింటి ప్రయోగములకు కూడా కావలసిన విషయాలు అందులో చెప్పుకొచ్చారు. యోగ క్షేమ విజ్ఞానములు 3 కూడా ఉన్నాయి అందులో. ఇట్లా ఆ విదుధాతువుకు ఉంటుండే అన్ని అర్థముల ద్వారా వేదం యొక్క నిర్వచనాన్ని చేశారు. అయితే వాటిని అన్నింటినీ తెలుపుడు చేయడం ద్వారా మాత్రమే వేదం పని, దాన్ని అనుష్ఠానం చేయడం మన పని. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సుమారు 10 ఏళ్ళు అవుతోంది. పైన నీటి చుక్కలు లేవు, కింద తిరుపతి నుంచి తిరుమలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారన్న రోజుల్లో వారికి ఆ విశ్వాసం అప్పుడు కలిగి ఆ యాగాన్ని చేయిస్తే, రెండో రోజు యాగంలోనే మధ్యాహ్నం 2 అయ్యేటప్పటికి 1 గంట అయ్యేప్పటికో ప్రారంభించి సాయంకాలం 5 వరకు సుమారు 10-15 దిక్కుల వర్షం పడిపోయింది. కనుక ఈ వేదరాశి అనేటటువంటి దానిని మన ప్రాచీనులందరూ ఎందుకు గౌరవించారు, ఎందుకు పూజించారు, ఆఖరికి శాస్త్రాలను చెబుతుంటాం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం, తర్కం, ఇట్లా శాస్త్రాలను, ఇవి కూడా వేదములలో నుండే వచ్చాయి. ప్రపంచంలో ఉండే సర్వ విజ్ఞానాన్ని అందించగలిగినటువంటి గ్రంథ స్వరూపం, శబ్దస్వరూపము వేదము అని దానికి పేరు పెట్టారు, దాన్ని గౌరవించారు. వేదం దగ్గర వచ్చే ప్రత్యేకత ఏమిటి అంటే, అందులో చెప్పబడినటువంటి అంశములన్నింటినీ యథావిధిగా ఆచరించగలిగితే చాలా సంతోషం. కానీ యథావిధిగా అన్ని కాలముల యందు ఆచరించగలిగిన శక్తి ఉంటుందా ముందు ప్రశ్న. 4 గంటలకి లేచి సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి సంధ్యావందనం ప్రారంభించి సూర్యుడు ఉదయించేదాకా గాయత్రి జపం చేసి ఆ తర్వాత ఉపస్థానం చెప్పి అని ఇట్లా ఫార్ములా ఉంది దానికి. అయితే అవేమీ ఆచరించలేదు మనం. ఆచరించకపోతే కూడా కేవలం దాన్ని అధ్యయనం చేసినందువల్ల, ఒకవేళ అధ్యయనం చేయకపోతే దాన్ని విన్నందువల్ల కూడా పుణ్యం ఉన్నది అని చెప్పారు. దానికి కొన్ని పాపాలు పోతాయి అని సంహిత త్రిస్సంహితామధీత్య అని 3 సార్లు ఆ సంహితలను పారాయణం చేస్తే వాళ్ళు చేసిన పాపాలు ఏవేవి పోతాయో అవి చెప్పారు. ఇప్పుడు కూడా తమిళనాడు క్షేత్రంలోనూ అక్కడ కూడా అటువంటి దోషములు ఏవైనా కలిగినప్పుడు ఆ పాపాలు పోవాలి అని అంటే వాళ్ళు వేదం చదువుకోకపోయినా 3 కూర్చోబెట్టి లేదా ఒకడినే 3 సార్లు చేయమని ఆ పారాయణలు చేయించుకుని ఆ ఫలితం వల్ల ఆ పాపం పోయింది అని విశ్వసిస్తూ ఆచరిస్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏమిటి, కేవలం ఆ గ్రంథమును అధ్యయనం చేసినా, కేవలము ఆ గ్రంథమును విన్నా ఆ పాపాలు పోతాయి, అంటే దానివల్ల ఫలితం ఉంది అని చెప్పడం కోసం. ఇది ఇతరములైనటువంటి గ్రంథాల దగ్గర లేదు. ఇటువంటి ప్రయోజనాలను లోకానికి అందిస్తోంది కనుక
సృష్ట్యాది నుండి ఇవాల్టి వరకు అవును. ఆ వేదాల్ని ఏదో పరమేశ్వర అనుగ్రహం వల్ల సంరక్షణ చేస్తూ వస్తున్నారు. నియమ పురస్సరమైన ఆదాయమును అపేక్షించి వేదం చదవకూడదు. అది కూడా వేదంలోనే చెప్పారు. నిష్కారణేన బ్రాహ్మణేన షడంగో వేదో అధ్యేతవ్యో జ్ఞేయశ్చ అని మా పతంజలి మహర్షి ఉదహరించారు ఈ శృతి వచనాన్ని. కారణం అడగకుండగా ఆ వేదాన్ని అధ్యయనం చెయ్యి అని. కనుక అటువంటి పవిత్రమైన స్వరూపం ఆ శబ్దరాశి సాక్షాత్ బ్రహ్మముఖంలోంచి బయటకు వస్తే ఋషీశ్వరులు గ్రహించారు అని ప్రాచీనులు చెబుతున్నారు, మనకి స్మృతులు చెబుతున్నాయి. అటువంటి వేదరాశిని పరిరక్షణ చేయటం అనేటువంటిది దేశానికి, లోకానికి, సర్వజనులకు కూడా. వేదం అధ్యయనం చేసినా చేయకపోయినా ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నా, ఒక్కడు ఆ వేదాధ్యయనాన్ని చేసేవాడు ఉన్నా ఆ గ్రామం అంతా పరిరక్షింపబడుతుంది. ఆ గ్రామం అంతా అనే దానికి అర్థం ఏమిటి అంటే పశువులు, పక్షులు, చెట్లు, చామలు, లతలు, గడ్డి, ఈ మొదలైన సర్వజీవులు అక్కడ పరిరక్షింపబడుతూ ఉంటాయి అని వేదములలోనే చెప్పారు. అందరూ సుఖంగా ఉండాలని కోరేటటువంటిదే ఈ భారతీయ సంస్కృతి వేదము ద్వారా మనకి సంక్రమించింది కనుక దానిని ఫలమును ఇచ్చేటటువంటిది అని వేదానికి అటువంటి గౌరవాన్ని ఇచ్చారు పెద్దలందరూ కూడా. ఇప్పుడు తెలిసిందా వేదం అంటే ఏమిటో? చాలా చక్కగా చెప్పారు గురుగారు. సంతోషం. అయితే వేదం అంటే ఏమిటి అని అన్నప్పుడు వేదాల యొక్క సంఖ్య ఏమిటి, అసలు 1, 3, 4 అనేటువంటి విషయాన్ని కొంచెం వివరించగలరు? అంతవరకే అడిగారు. పతంజలి మహర్షి వేద శాఖలు అని చెప్పి సుమారుగా 1131 శాఖను లెక్కపెట్టారు. అన్నీ వేదాలే. సంఖ్యాపరంగా మనం ఈ వ్యవహారం వచ్చేటప్పటికీ వేదములు అనేటువంటివి 4 అని లోకంలో ప్రసిద్ధి. 4 ఎప్పటి నుంచిగా ఉన్నాయి అంటే వ్యాస భగవానుడు విభాగం చేసిన తర్వాత 4 అయ్యాయి అని ఒక మాట ఒకటి ఉన్నది. వ్యాస భగవానుడు విభాగం చేసిన విధానం వేరు, వేదముల యొక్క విభాగం వేరు. సామాన్య యజోగుంషి అని ఉన్నది. ఋక్కులు, సాములు, యజస్సులు వేదంలో ఉన్న మాట ఇది. నేను చెబుతున్నది కాదు, పురాణాల్లోవి కాదు. ఈ 3 పదాలు మంత్రముల యొక్క విభాగమును చెప్పినటువంటివి. ఇదే జైమిని మహర్షి కూడా సూత్రాలుగా రాస్తూ ఋక్కు యొక్క లక్షణం ఏమిటి, యజస్సు యొక్క లక్షణం ఏమిటి, సామ యొక్క లక్షణం ఏమిటి అని చెబుతూ ఈ 3ంటినే చెప్పు ఊరుకున్నాడు ఆయన. స్పృశించలేదు అని అనేకండి. అప్పుడే అందులో పూర్తి తత్వం తెలిస్తే అన్నింటినీ స్పృశించారు, కానీ ఈ 3గా చెప్పారు అక్కడ. ఇక్కడ ఉద్దేశం ఏమిటి అని అంటే పూర్వం యజుర్వేదము అనే పేరుతో ఒకటే వేదముగా ఉండేది ఈ కలియుగానికి పూర్వభాగం. ద్వాపర యుగాంతమునకు పూర్వభాగంలో వేదం ఒకటే. వాళ్ళకి ఎంత కావాలో అంత అధ్యయనం చేసుకుని వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. తరువాత కాలంలోకి వచ్చేటప్పటికీ అంత వేదాన్ని అధ్యయనం చేస్తే శక్యమయ్యే పరిస్థితి కాదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, కాలహరణం అవుతోంది అనుకోకండి. ఈ కలియుగంలో ఇప్పుడు 60 ఏళ్ళ ఆయుర్దాయం, ఈ మధ్యన ఏవో వైద్యాలు ఇవన్నీ బాగా పొందాయి కనుక సగటు ఆయుర్దాయం 65 వచ్చింది అంటూ ఇట్లా ఏదో చెప్పుకొస్తూ ఉండడం ఉన్నది. ఈ కలియుగమునకు పూర్వావస్థలో మహాభారత యుద్ధం ద్వాపర యుగాంతంలో జరిగింది. ఎందుకోసమనంటే మహాభారత యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరములు యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత వెంటనే కలియుగ పురుష ప్రవేశం జరిగి కృష్ణ పరమాత్మ వైకుంఠలోకంలోకి వెళ్ళడం, కలిపురుష ప్రవేశం జరగడం జరిగింది అనేది ఇది లోకంలో బాగా ప్రతీతమైనటువంటి విషయమే. 36 సంవత్సరములు అనే విషయం ఒకవేళ తెలియకపోతే తెలియకపోవచ్చు, కానీ ద్వాపర యుగాంతము అని తెలుసు. ఈ ద్వాపర యుగాంతంలో భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు ఈ మొదలైన వారందరూ యుద్ధాలు చేశారు. ఒక్క భీష్ముడిని తీసుకుంటే ఎన్ని తరముల వారు ఆ యుద్ధంలో పాల్గొన్నారో తెలిసిపోతుంది. భీష్మాచార్యుడు ఆయన పినతండ్రి బాహ్లీకుడు. బాహ్లీకుడు కూడా భగవద్గీత బాహ్లీకో దేవదత్తశ్చ అంటూ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళను పేర్లు చెబుతూ అతని పేరు కూడా ఉన్నది. అంటే భీష్మాచార్యుడు పెనతండ్రి ప్రారంభం. సరే, ఆయన భీష్ముడు తర్వాత వాడు. ఇక్కడ ఓ చిన్న రహస్యం, భీష్మాచార్యుడు పెళ్లి చేసుకోవడానికి వీలైన వయస్సులో ఉన్న సత్యవతి అనే అమ్మాయిని శంతనుడు స్వీకరించాడు కదా. అంటే అక్కడ కూడా వాళ్ళకి తర్వాత పుట్టిన పిల్లల కంటే ముందు ఇక్కడ ఓ తరం గ్యాప్ ఇవ్వాలా, ఆ తరం గ్యాప్ ఇవ్వండి.
తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? శంతన మహారాజు గారి యొక్క పుత్రులుగా పుట్టినవాడు విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. వాళ్ళు అందులో చిత్రాంగదుడు అనేవాడు గంధర్వుడి చేతిలో చచ్చిపోయినాడు. విచిత్ర వీర్యుడు అనేవాడు అతి స్త్రీ సంభోగమును చేసిన కారణం చేత రోగం వచ్చి చచ్చిపోయినాడు. అక్కడ కూడా ఓ తరం గ్యాప్. అతడి భార్య యందు వెంటనే ఈ కార్యక్రమాలను చెయ్యరు కదా. వ్యాసుల వారు కన్నటువంటి ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు వీళ్ళదో తరం. బాహ్లీకుడు, భీష్మాచార్యుడు, ఈ మధ్యలో ఒక తరం గ్యాప్ ఇచ్చి విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు, విచిత్రాంగదుడికి 4 అయ్యాయి, అక్కడికి అయ్యాయి. ఆ తర్వాత కూడా ఒక తరం గ్యాప్ ఇస్తే కానీ ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టేటువంటి అవకాశానికి తక్కువ. అంటే 6వ తరం అయింది వీళ్ళది లెక్క వేస్తే. ఆ 6వ తరం అయిన తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజుల యొక్క పుత్రులు ఇద్దరు పాండవులు, కౌరవులు వీళ్ళు పాల్గొన్నారు. వాళ్ళ పుత్రులు ఉప పాండవులు, అభిమన్యుడు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ఎన్ని తరాలు అయ్యాయి ఇప్పటికి? అక్కడికి 6 తరాలు, 8 తరములు అయ్యాయి మధ్య గ్యాపులతో సహా. వీళ్ళు భీష్మాచార్యుడు వారు దెబ్బలు కొడుతుంటే తట్టుకోలేకపోతున్నామని చెప్పి పాండవులు కూడా భయపడ్డారు. అంటే 8వ తరం మూల పురుషుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే 8వ తరం వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బలం ముందు వీళ్ళు సరిపోలేకపోతున్నాము అని గోలపెట్టారు. తర్వాత యుద్ధం చేశారు, కృష్ణ పరమాత్మ పక్కన ఉన్నాడు, రక్షించాడు. ఇవన్నీ తర్వాత మాటలు. 8 తరముల వారు అక్కడ యుద్ధం చేశారు అని అంటే మిగిలిన వాళ్ళల్లో కూడా అంతంత ఆయుర్దాయాలు కలిగిన వాళ్ళు ఉంటారా, ఉండరా? మరి అంత ఆయుర్దాయములు కలిగినటువంటి వాళ్ళు కలియుగానికి పూర్వభాగంలో, ద్వాపర యుగానికి చివరి భాగంలో వచ్చారు అని అంటే ఇవాళ 65 సంవత్సరాలు సగటాయుర్దాయం పెంచామండి అని అంటే అది నవ్వుకోవాలా లేకపోతే బాధపడాలా? అంటే సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు సంప్రాప్తింప చేస్తాడు. అందులో విశేషం ఏమిటి? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆయుర్దాయము అనంటే పరిపూర్ణమైనది. ఒక జ్యోతిష్ చక్రం తిరగడానికి అంటే ఈ దశలు అంతర్దశలు అంటారు చూడండి. వీడు శుక్రమహాదశ మొదట్లో పుట్టాడు అనంటే మళ్ళీ శుక్రమహాదశ దగ్గరికి వచ్చేటప్పటికి 120 సంవత్సరములు గడుస్తుంది. కనీసం ఒక చక్రమైనా తిరగద్దా? వింశోత్తరీ దశ అంటారు. అది వింశోత్తరీ దశ అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు. ఆ కనీసపు ఆయుర్దాయం అది చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రమక్రమంగా క్షీణదశకు వస్తుంది. ఎందువల్ల వస్తుంది అని అంటే కలియుగ లక్షణాల వల్ల మనకి వస్తున్నటువంటి విధానం.